ముస్లిం దేశాల్లో ఒక గుడి కట్టుకుంటామంటే స్థలం ఇవ్వడానికి దాదాపుగా కొన్ని శతాబ్దాలు పట్టింది. ఆ ఇచ్చిన చోట కూడా మన డబ్బులతోనే కట్టుకున్నాం. అది కూడా ఒక్క చోట సౌదీ అరేబియా దగ్గర కట్టినటువంటిది. మిగతా చోట్ల కట్టడానికి కూడా వీల్లేదు. వాళ్ళ మతం తప్పించి ఇంకొక మతం ఉండటానికి వీల్లేదు అక్కడ. మళ్ళీ నైతికత విలువల గురించి మాట్లాడతారు. అదే ముస్లింలు ప్రపంచంలో ఎక్కడ బ్రతికినా, అది ప్రజాస్వామ్య దేశంలో, క్రైస్తవ దేశంలో, హిందూ దేశం ఎక్కడ బ్రతికినా అక్కడ మాత్రం మేము మసీదులు కట్టుకుంటాం అంటారు. ఇది విచిత్రం. వాళ్ళ దగ్గర వేరే మతాన్ని అనుమతించరు. వేరే మతాల దేశాలలో అది మాత్రం ఉండాలి. అదే సందర్భంలో ఇంకొక విచిత్రం ఏంటంటే, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు వేరే గుళ్ళకో లేకపోతే చర్చిలకో డబ్బులు ఇయ్యరు ఆయా దేశాల వాళ్ళు. అదే క్రైస్తవ దేశం ఇప్పుడు బ్రిటన్లో దాదాపుగా 2000 మసీదుల నిర్వహణ కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మన దగ్గర ఇక్కడ చర్చిల నిర్వహణకి, మసీదుల నిర్వహణకి, పాస్టర్లకి, మౌజంలకి డబ్బులు ఇస్తున్నది కదా. అదే హిందువులకి డబ్బులు ఇస్తున్నామని చెప్పేది పచ్చి బూతు. ప్రభుత్వం నుంచి 10 పైసలు కూడా ఇయ్యరు. మన దగ్గర ప్రధాన దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయంలో 20% కలిపి ఒక కార్పస్ ఫండ్ అని పెట్టి ఆ ఫండుని మిగతా గుళ్ళకి ఇస్తున్నారు. అంతకు మించి ప్రభుత్వపు బడ్జెట్లోంచి 5 పైసలు కూడా పెట్టరు. ఇది ఇక్కడ జరుగుతున్నది. అదే ముస్లింలకు సంబంధించి చర్చిల నిర్వహణకి అయ్యే ఖర్చులనీనో లేకపోతే వాటి రిపేర్లనీనో డబ్బులు, మసీదులకు సంబంధించిన డబ్బులు ఇది ఎలక్షన్స్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంటారు. అలాగే మౌజన్లకి, పాస్టర్లకి ఇస్తుంటారు. ఇక్కడ అర్చకులకి ఇచ్చేది దేవాదాయ శాఖ డబ్బులు, ప్రజలు నిత్యం విరాళాలు వేసే డబ్బులు, వాళ్ళకి ఇచ్చేది అందరూ కట్టే పన్నుల డబ్బులు. బ్రిటన్లో సేమ్ ఇప్పుడు 2000 మసీదులకి డబ్బులు ఇస్తున్నారట, చర్చిలకు మాత్రం డబ్బులు ఇవ్వరట. చర్చిలు మూతబడి అమ్మేసుకుంటున్నారు అమెరికా, బ్రిటన్ లాంటి చోట్ల. అదే సందర్భంలో మసీదులకు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు చర్చకు తీసుకొస్తున్నారు ఉద్యమకారులు.